స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. మనకి నిత్య జీవితంలో అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు అంటే మన పెద్దవాళ్ళు వాటికి మన సమస్యలకి సొల్యూషన్స్ ఇచ్చేవారు, దాన్ని మనం ఫాలో అయ్యేవాళ్ళు. కొంతమంది ఫాలో అయ్యేవాళ్ళు కాదు, అది డిఫరెంట్ కదా. సో ఈ రోజుల్లో నిజంగా అంటే తెలిసిన వాళ్ళు, జెన్యూన్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాకపోతే మనకున్నటువంటి ధర్మ సందేహాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మనం ఈ వీడియో ద్వారా ఏం అడగాలి అనుకుంటున్నానంటే వనచక్కని, మనం రెగ్యులర్గా పాత బట్టలు ఉంటూ ఉంటాయి కదా, మనం వాడేసిన బట్టలు ఎవరికి ఇవ్వాలి ఏంటి, దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. అనాథాశ్రమాల్లో ఇవ్వాలని కొందరు, ఎవరన్నా పనులకి ఇచ్చేయండి ఇంకొందరు, అలా అసలు ఎవరికి ఇవ్వకూడదు, చెత్త కుప్పలో పడేసేయండి ఇంకొందరు, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. అసలు ఏంటి, మనం వాడిన బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, దీనికి సంబంధించి మరి వనచక్కని అడిగి తెలుసుకుందామా. నమస్తే వనచక్క. నమస్తే అక్క, మీకు సబ్జెక్ట్ అయితే అర్థమైపోయింది. సో పాత బట్టలు అక్క, అంటే మనం వాడేసిన బట్టలు మరీ చిరిగిపోయినాయి అని కాదు, కానీ జనరల్గా వాడేసిన బట్టలు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? ఇప్పుడు అనాథాశ్రమాలకి చాలా మంది ఇస్తున్నారు. నీ దగ్గర ఉంటే నువ్వు కొనివ్వు, కానీ నువ్వు వాడిన బట్టలు ఇవ్వకొని కొంతమంది చెప్తున్నారు. లేదంటే పని వాళ్ళకి ఇవ్వచ్చు. కొందరు అంటారు మనం వాడిన బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి తీసుకునే వ్యక్తిని బట్టి మనకి నెక్స్ట్ అర్హత, మనం నెక్స్ట్ డెవలప్ అవ్వాలా లేదా అనేది ఉంటుందనేసి కొందరు పెద్దవాళ్ళు చెప్పారు, నేను విన్నాను. ఇలా ఉంటుందా నిజంగా ఇదంతా? అసలు మనం వాడేసిన బట్టలు ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి? పాతకాలం నుంచి కొంచెం ఏదైనా పాత అయిపోతే తీసుకెళ్ళి మనం వంటింట్లో వాడతాం. అది దాంతో మసిగుడ్డలు చేసేసి, లేకపోతే ఫ్లోర్ క్లీనింగ్ యూజ్ చేస్తూ ఉంటాము. టీషర్ట్స్ అయితే దాన్ని అట్లా ఒక డిజైన్ లాగా కట్ చేసేసి ఫ్యాన్ తుడవడానికి అవి ఇవి పెడతాం. అది ఒక ప్రొసీజర్. అవును. మరి బాగా చీకిపోయి అలా ఉంటే కొంతమందికి కొంచెం పాడైపోయిన బట్టలు కూడా ఇవ్వబుద్దేది. మరి చిరిగిపోయి ఇలా పిగిలిపోయే వరకు ఎవరికి ఇవ్వకుండా అలాగా ఉంచేస్తారు. కొంతమంది ఇంట్లో అవే డంప్ చేసి పెడతారు, వాళ్ళు ఎవరికి ఇవ్వబుద్ధి అయ్యదు. దాంతో ఒక సెంటిమెంట్ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికి ఇవ్వరు, అలా చిరిగిపోయినా అట్లా అని పెడతారు ఆ బట్టలు. కొంతమంది మనం ఇచ్చేస్తూ ఉంటాం బయట వాళ్ళకి. సో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నమ్ముతారు, ఆ నమ్మకంతో పాటే వెళ్ళిపోతారు. ఓకే, కొంతమందికి ఒక మంచి ఉద్దేశంతో అనాథాశ్రమాల్లో ఇచ్చేస్తారు కదా, ఇవి వెళ్ళిపోతే బాగుంటాయి, అట్లీస్ట్ ఎవరికైనా ఉపయోగపడతాయి అని ఇచ్చేస్తారు. సో అట్లా ఇచ్చేసే ప్రాసెస్లో ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొచ్చు. ఇప్పుడు నేనేం ఎక్సెప్షన్ కాదు. నేను కూడా పాత బట్టలు ఉంటే టేబుల్, కార్ తుడవడానికి అవి ఇవి ఒకప్పుడు వాడేదాన్ని. వాడిన తర్వాత నేను ఎప్పుడైతే స్పిరిచువాలిటీ దీంట్లోకి వెళ్ళి నేను నేర్చుకునే ప్రాసెస్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం ఏది వేసుకున్నా, మనదంటూ ఒక వస్తువు, ప్రతి వస్తువు, అది మనం ఒంటికి వేసుకునే జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, మనం తినే ప్లేట్స్, ఎనీథింగ్, మన ఇంట్లో ఉండే వస్తువులు ప్రతిదానికి మనతోటి ఒక కనెక్షన్, ఒక ఎనర్జీ ఏర్పడిపోయి ఉంటుంది. దెర్ ఈజ్ అ ఫీలింగ్ మనకు కదా. ఏదైనా ఇంట్లో ఏదైనా వస్తువు పాడైపోతే అయ్యో వస్తువు పాడైపోయింది, మన బట్టలకు కూడా అలాగే ఉంటుంది. కొన్ని బట్టలకు చూడు, మనము ఎన్నిసార్లు ఉతికినా మనము ఆ స్మెల్ అలాగే ఉంటుంది, పర్ఫ్యూమ్ స్మెల్ అలాగే ఉంటుంది కదా, ఇంకా దానికి పోదు. సో మన బట్టలు అంటే మనకు అవి స్పెషల్, మన ఎనర్జీ తోటి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను ఏం నేర్చుకున్నానంటే, నేను ఎప్పుడు స్టాప్ చేసేసాను ఈ బట్టల్ని, పాత బట్టల్ని వీటికి వాడడం అంటే, నేను ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం వీటిని ఫ్లోర్ క్లీనింగ్కి, కిచెన్ క్లీనింగ్కి, డస్ట్ క్లీనింగ్కి యూజ్ చేస్తామో మనం సిక్ అయిపోతాం. ఆ మనుషులు సిక్ అవుతారు. ఎవరిదైతే యూజ్ చేస్తున్నామో వాళ్ళకి రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి లైఫ్లో, హెల్త్ ఇష్యూస్ అండ్ పనులు అవ్వకపోవడం అట్లాంటివి వస్తూ ఉంటాయి. అట్లా తెలుసుకున్నప్పుడు సో ఐ స్టాప్డ్. దానికి మనం సెపరేట్ పెట్టుకోవడం చాలా బెస్ట్ థింగ్. ఏంటంటే మనం కిచెన్లో సపరేట్గా, కార్ క్లీనింగ్కి ఇంకొకటి సపరేట్గా, మాపింగ్కి సపరేట్గా, అట్లా దేనికి పెట్టాల్సిన క్లాత్ దానికి పెడితే బెటర్. మీరు పాడేసినవి మాత్రం అట్లా చేయొద్దు. మనం ఇంకా కొన్ని రోజులు పాతకెళ్తే పరుపులు, బంతులు అవన్నీ కుడతారు. ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి. సో మన ఇంట్లో మనం అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, దాన్ని పాడు చేయకుండా ఏదైనా, ఇప్పుడు చూడు, ఏదైనా ఒక దుపట్టా ఏదైనా ఉంటుంది, అది కొంచెం బాగాలేదు, దాన్ని నువ్వు ఒక మంచి దానికోసం క్రియేట్ చేయి. ఒక టేబుల్ క్లాత్, దాని మీద భోజనాలు చేస్తారు. సో అవన్నీ గుడ్ థింగ్స్కి, అంతేగాని ఏదైనా వేరే వాటికి యూజ్ చేయకుండా ఉండడం నెంబర్ 1. అండ్ ఎవరికైనా ఇచ్చేయాలి. మన దగ్గర ఎక్సెస్గా ఉన్నాయి బట్టలు, ఇచ్చేసేటప్పుడు ఎట్లా ఇవ్వాలి,
ఇచ్చేయండి. ఉంచుకొని కూడా మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళకి ఇస్తే అది బెటరే కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది, రైట్? అట్లా ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే అవి ఫస్ట్ వాష్ చేసి ఇచ్చేయండి. ఓకే, డైరెక్ట్గా మనం ఇట్లా బీరువాల నుంచి తీసేసి కొంతమంది అట్లా ఇచ్చేస్తూ ఉంటాం కదా, తీసుకెళ్ళిపోండి అవసరం లేదు, మన ఇంటికి ఎవరు వచ్చినా, మన చుట్టాలలో ఎవరికైనా మనకు నచ్చిన పిల్లలు వచ్చినా తీసుకెళ్ళిపోయి డ్రెస్సెస్ అని చెప్పేస్తాము. కానీ ఏంటంటే మనం చేయాల్సింది కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ వాటర్లో ఇది నానబెట్టి తీసి ఆరబెట్టేసి అప్పుడు ఇచ్చేయాలి. ఎప్పుడైనా కానీ మనం అదే 2 విధాలా మంచిది. ఒకటి, అవి క్లీన్ అవుతాయి, మనం వేసుకున్నాక మనకేం ఇవి ఉంటాయో తెలియదు కదా, మనకెన్ని ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్. అండ్ అట్ ద సేమ్ టైం సాల్ట్ ఏంటంటే మన ఎనర్జీని అక్కడ అది బ్రేక్ చేసేస్తుంది. మనం ఎప్పుడైతే వాష్ చేసి ఎండలో వేసేసి వేరే వాళ్ళకి అనాథాశ్రమంలో ఇచ్చినా మనం ఫాలో అవ్వాల్సింది సేమ్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఈ మధ్య బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఇట్లా చాలామంది కాన్సెప్ట్స్, యంగ్స్టర్స్, కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒకటి తయారు చేశారు. వాళ్ళు వేసుకొని బట్టలు ఏం చేస్తారంటే దాన్ని కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారు. దాన్ని వాష్ చేసి డ్రై వాష్ చేయించేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక ప్లెయిన్ వేసుకున్నాం, ఓకే, దీనికే కొంచెం మిర్రర్స్ అని అట్లా స్టిచ్ చేసేసి అవే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్, వాళ్ళ షూస్ అవన్నీ అనమాట అవి సేల్ పెట్టేస్తున్నారు. ఓకే, అవి వాష్ చేసి సేల్ అవుతుంది. అవి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి అనమాట. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళు వెళ్ళి చీప్గా వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ వాళ్ళు కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ ఓకే, కానీ మనం తయారు చేసినప్పుడు అండ్ మీరు వేసుకునే సాక్సెస్ ఒకటి, ఈ కర్చీఫ్స్ ఒకటి, ఇవి మాత్రం ఎవరికి ఇవ్వకపోవడమే బెటర్. అవి కట్ చేసేసి పాడేయండి. సాక్స్లు ఇచ్చేసాము ఇవేని, సో నేనైతే అవి సజెస్ట్ చేయను. సో బెటర్ ఏంటంటే మనం ఎన్ని పాత బట్టలు ఇచ్చేయండి, కాకపోతే ఇచ్చే పద్ధతిలో ఇవ్వండి. వాటిని అనవసరమైన వాటికి, డర్టీ పనులకి వాటికి యూజ్ చేయకుండా మీరు ఇచ్చేస్తారు. అయితే అక్క, ఈ బట్టలు ఇచ్చే పద్ధతిలో కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు అంటారు. కొంతమందికి ఇవ్వడం వల్ల కూడా మనం ఇబ్బందులు పడతాము అంటారు. అది నిజమేనా? అది ఆఫ్కోర్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఆల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కదా. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు వస్తాయని అంటారు, బట్ ఇట్స్ ఫైన్. ఈ ప్రాసెస్ కొంతమందికి ఇవ్వడం వల్ల కూడా మనం బాగుంటామని కూడా అంటారు. అది కూడా ఉంది. అంటే తీసుకునే వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది కదా, వాళ్ళు ఏమంటున్నారు, ఎట్లాంటి వాళ్ళకి ఇస్తున్నావు. ఇప్పుడు నీకు బాగా ఇష్టమైన వాళ్ళకి, నీ క్లోజ్ ఫ్రెండ్కి ఇస్తా బాగుంటుంది, అట్లా అవి అన్నీ ఓకే. కానీ ఎవరికి ఇచ్చినా ఈ వాష్ చేసి ఇచ్చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఎవరికైనా వేసుకోవడానికి ఇవ్వండి, అనాథాశ్రమాలయం కూడా. అండ్ ఇచ్చేటప్పుడు మరీ చిరిగిపోయినవి, అవతల వాళ్ళు వాడకుండా ఉండేలాంటివి మాత్రం ఇవ్వదు. అట్లా ఉంటే మాత్రం అవి డిస్కార్డ్ చేసేయండి, కట్ చేసేసేయండి. లేకపోతే ఏదైనా రీసైక్లింగ్కో చాలామంది వచ్చి తీసుకెళ్ళిపోతారు, అవి వాళ్ళకి ఇచ్చేసేయండి. రీసైక్లింగ్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, మీ దగ్గర ఎక్సెస్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేయచ్చు. అవి పేపర్స్ అవ్వచ్చు, బట్టలైనా కానీ వాళ్ళు రీసైక్లింగ్ చేసేస్తారు అవంతా. సో అట్లాంటి ప్లేసెస్లో ఇవ్వండి. కానీ ఏది ఇచ్చినా ఇష్టంగా ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. మనసొప్పక బాగా చిరిగిపోయాక, పిగిలిపోయాక, పాతగా అయిపోయాక ఇస్తే అవతల వాళ్ళు కూడా యూజ్ చేయలేరు అది. సో అట్లాంటివి ఇవ్వకుండా ఉంటే బెటర్. తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాష్ చేసి ఎండలో వేసి ఫోల్డ్ చేసి నీట్గా ఇచ్చేసేయండి. సూపర్ అక్క, నిజంగా. అంటే చాలా మందికి అవసరం ఇది. మనం వేసుకునే బట్టలు అసలు ఏం చేయాలనేది క్లారిటీ లేదు. మంచి విషయాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. చూసారు కదండి, మరి మనం ధరించిన దుస్తులు ఎదుటి వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఎలాంటి వారికి ఇవ్వాలి, ఎలాంటి వారికి ఇవ్వకూడదు, అసలు ఏంటి, ఎలాంటి దుస్తులు ఇవ్వాలి, అసలు వాటిని ఏం చేయాలి, ఎలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.